మల్టీ టాస్కింగ్ అంటే ఒకే సమయంలో వివిధ రకాలైన పనులని చేయగలగడాన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం. పరిగెడుతూ పాటలు వినడం అది ఒక మల్టీ టాస్కింగ్, లేదంటే న్యూస్ వింటూ ఇంట్లో వంట చేయడము, లేదంటే కూరలు కట్ చేస్తూ పక్కన ఇంకేదైనా చేయడం, దీన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం. అంటే 2-3 రకాల పనుల్ని మనం చూస్ చేసుకుని ఒకే టైంలో సైమల్టేనియస్గా, అంటే దీని మీద ఆ 3 పనుల మీద క్రమ పద్ధతిగా అన్నిటినీ అచీవ్ చేయడాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. ఈ మల్టీ టాస్కింగ్ మనం ఉద్యోగస్తుల్లో చూసినట్లయితే ఏదైనా మీటింగ్ అటెండ్ అవుతూ మెయిల్స్ పంపించడము, లేదంటే మెయిల్స్ చెక్ చేసుకున్నప్పుడు పక్కన వస్తున్న వాటిని సెగ్రిగేట్ చేసుకుంటూ ఉండడము, ఒక ప్రాబ్లం రిజాల్వ్ చేస్తూ ఇంకొకటి చేయడము. చాలాసార్లు రిసెప్షన్స్లో చాలాసార్లు చూస్తుంటాం మనం, ఒక పక్కన ఫోన్ తీసుకుంటూ ఉంటారు, ఒక పక్కన వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. అంటే ఒకే సమయంలో 2-3 పనుల్ని వారు క్రమ పద్ధతిలో దాన్ని నిర్వర్తించగలుగుతున్నారు. దాన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం. మల్టీ టాస్కింగ్ అలవాటు ఉంటే మాత్రం చాలా మంచిదండి. ఎందుకంటే మనకిచ్చిన టైం పరిమితిలో రకరకాల పనులని మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం. అంటే ఏంటి, మన మీద ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. అంటే ఒక టాస్క్ పెట్టుకున్నప్పుడు మనం దాన్ని ఫినిష్ చేసేస్తాం కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే పనితీరు మెరుగవుతుంది. అంటే ఒకే టైంలో 2-3 పనులు అయిపోతుంటాయి కాబట్టి పనితీరు మెరుగవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే ఒక రోజు అయ్యేటప్పటికల్లా చాలా పనులు చేసామన్న ఫీలింగ్తో, ఆ మోటివేషన్తో నెక్స్ట్ డే పనులు చాలా హుషారుగా స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ మల్టీ టాస్కింగ్ ఎవరైనా అలవాటు చేసుకోవచ్చు. దానికి చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 4-5 పనులు ఉన్నాయనుకోండి, ఆ పనుల్ని మనం ముందు డివైడ్ చేసుకోవాలి. ఏది అర్జెంట్ పని, ఏది పెద్ద పని, ఏది చిన్న పనులు, ఇలా 4-5 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఏది అర్జెంట్ ఉంటుందో ఆ పనులన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అంటే టు డూ లిస్ట్ లాగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ టు డూ లిస్ట్లోవి మనం ఒక్కొక్క పని అవ్వగానే ఒక టిక్ చేసేసుకుంటూ ఉండాలి. అంటే 4-5 పనులు నీ కలిపి చేయగలమా, ఇంట్లోనే 2-3 పనులని ఒకేసారి ప్లాన్ చేసి చేసుకోవడం అనమాట. అంటే ఈ అర్జెంట్ ఉన్న పనులు చేసేస్తే, పెద్దగా ఉన్న పనులు చేసేస్తే, చిన్నవి మధ్య మధ్యలో మనం బ్రేక్ తీసుకున్నప్పుడు వీటిని మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఇంపార్టెంట్ విషయాలు, అన్ఇంపార్టెంట్ విషయాలని 2 రకాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ విషయాల్ని మనం ముందు కంప్లీట్ చేసుకోవాలి. అన్ఇంపార్టెంట్ పెద్దదైనా చిన్నదైనా దానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి దాన్ని నిదానంగా చేసుకోవచ్చు. సో కాబట్టి టు డూ లిస్ట్ ఉన్న వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. టు డూ లిస్ట్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. దీన్ని ఒకేసారి మనం అలవాటు చేసుకోవాలంటే కష్టం. దాన్ని మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి. అంటే 2 టాస్కులతో స్టార్ట్ చేసి 4-5 మనం కంప్లీట్ చేయగలమా, లేకపోతే 4-5కి మధ్యలో ఒక అర గంట గ్యాప్ ఉంటే మధ్యలో ఏ టాస్క్లు మనం దీంట్లో యాడ్ చేయొచ్చు, ఇలా అని మనం కొంచెం ఆలోచించగలిగితే ఈజీగా దాన్ని చేసేయచ్చు. ఎప్పుడైనా సరే టు డూ లిస్ట్ రాసుకున్నప్పుడు రాత్రిపూట రాసేసుకొని పడుకోవాలి. దానివల్ల లాభం ఏంటంటే మనం ఎప్పుడైతే రాస్తామో మన బ్రెయిన్ ఆ పనులన్నింటినీ గుర్తుపెట్టుకుంటుంది అనమాట. రాత్రి అంతా అది ఆలోచిస్తుంది ఏం చేద్దాము అని. సో బ్రెయిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్. అంటే పనులు కానీ టాస్క్స్ కానీ అది ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేటప్పటికల్లా మనకి క్లారిటీ ఆఫ్ పిక్చర్ ఇచ్చేస్తుంది. అంటే ఈ పనులు ఈ టైంలో ఇలా చేసుకోండి అన్న క్లారిటీ మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే రాత్రి మనం ఇచ్చిన టాస్క్ మీద బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి. సో ముందు రోజు రాత్రి రాసుకున్న వాళ్ళకి ఇంకా మల్టీ టాస్కింగ్ ఈజీ అవుతుంది. మల్టీ టాస్కింగ్ వల్ల లాభాలు మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. ఇంకేంటంటే సరైన టైంలో పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎవరైతే ఈ మల్టీ టాస్కర్స్గా ఉంటారో వాళ్ళు హై అచీవర్స్గా ఉంటారు. అంటే ఎక్కువ పని సామర్థ్యాన్ని కలిగిన వాళ్ళు అవుతారు, అఫీషియల్గా కానివ్వండి, ఇంట్లో కానివ్వండి. ఎందుకంటే దే కెన్ ప్లాన్ థింగ్స్ ఈజీలీ. అదొకటి అడ్వాంటేజ్. ఎక్కువ అటెన్షన్ వస్తుంటుంది బయట వాళ్ళ దగ్గర నుంచి. ఇంత చిన్న టైంలో చాలా పనులు చేసామని ఆఫీస్లో కానివ్వండి, ఇంట్లో వాళ్ళు కానివ్వండి, చాలా అటెన్షన్ వస్తుంది. అంటే వాళ్ళని అందరూ గుర్తిస్తారు, మంచి గుర్తింపు కూడా పొందుతారు. నష్టాల గురించి మాట్లాడుకున్నప్పుడైతే మల్టీ టాస్కర్స్కి ఎప్పుడు హై ఫిజికల్ రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే ఆ పనిలో పడిపోయి వాళ్ళు అశ్రద్ధ చేసుకోవడం ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తమ సామర్థ్యాన్ని తెలుసుకోకుండా ఎక్కువ పనులు మొదలు పెట్టేసి దాని తర్వాత అన్ని కంప్లీట్ చేయలేక అవస్థ పడిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దానివల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ సిమ్టమ్స్, ఎక్కువ ఆందోళన పడుతుంటారు కాబట్టి రకరకాల వ్యాధులు రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, ఇలాంటివన్నీ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైగా ఏంటంటే ఈ మల్టీ టాస్కింగ్ ని ఒకేసారి స్టార్ట్ చేసినప్పుడు అది ఎప్పుడైతే మనం ఫెయిల్ అయిపోతామో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతారనమాట. కాబట్టి మల్టీ టాస్కింగ్ అనేది నిదానంగా స్టార్ట్ చేసుకుని మెల్లిమెల్లిగా ఒక్కొక్క టాస్క్ పెంచుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినప్పుడే దాన్ని మనం సాధించగలుగుతాం. హడావిడిగా చేసేసి ఏదో ఎవరో చేస్తున్నారు మనము చేద్దామని ట్రై చేస్తే మాత్రం దాంట్లో నష్టాలని మనం చూడాల్సి ఉంటుంది.